ప్రపంచంలోనే అతిపెద్దటువంటి ఉద్యోగాల కల్పన ప్లాట్ఫామ్ అయినటువంటి లింక్డ్ఇన్ లో పెడితే వాళ్ళకి అవకాశాలు పెరుగుతాయని చెప్పి వాళ్ళు లింక్డ్ఇన్ కూడా ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇంత గొప్ప కార్యక్రమం వాళ్ళకు కూడా ఇది వరమే, కేవలం విద్యార్థులకు ముఖ్యమంత్రి గారు ఇస్తున్న వరం కాదు, మైక్రోసాఫ్ట్ కూడా ఇస్తున్నటువంటి ఒక గొప్ప అవకాశం. ప్రపంచంలో ఏ నాయకుడు ఇచ్చాడండి? 1,60,000 మంది విద్యార్థులను ఒక అకాడమిక్ ఇయర్ లో ఒక సంస్థకి ట్రైన్ చేసి మేము గొప్పగా చెప్పుకోగలమని ఇదే మైక్రోసాఫ్ట్ సంస్థ రేపు పొద్దున ప్రపంచానికి చూపించుకోవచ్చు. మేము ఒక ఆంధ్ర రాష్ట్రంలో 1,60,000 మందిని సక్సెస్ఫుల్ గా ట్రైన్ చేయగలిగామని ఒక రోల్ మోడల్ గా చూపించుకునేటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి ఇది దాదాపు 400 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పటికీ దాన్ని వాళ్ళు కొంచెం సబ్సిడీస్తో తగ్గించుకుని మీకు కేవలం 30 కోట్లకే ఇస్తాము. అంతేకాకుండా దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మీ విద్యార్థులకు $100 గిఫ్ట్ వోచర్ ఒక్కొక్కరు రిజిస్టర్ అయిన వాళ్ళందరికీ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అది జరిగిన వెంటనే ఆ 30 కోట్లు నేను హేమచంద్ర రెడ్డి గారు సీఎం గారి దగ్గర పోయినాం. సార్ ఇట్లా దాదాపు 30 crores అంటున్నారు సార్, 1,00,000 చిల్లర ఒక విద్యార్థికి మనం ఒక 1,500 వసూలు చేద్దాం, ఏమంటున్నారు మీరు? విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తారా? ఆ 1,000 రూపాయలు 1,500 కట్టలేని కూలీ వాళ్ళ కొడుకులకి ఏం చేస్తారు మీరు? అయ్యో ఇది కట్టాల్సి వస్తుంది అని వెనకంజ వేస్తే ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తున్నాం? ఆసక్తి ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే మనం ఉచితంగా విద్యను అందించి తీరాలి అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి దాన్ని క్యాబినెట్లో పెట్టించి ఆమోదింపజేసి అడుగడుగునా తనే వెన్నంటి ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి గారికి వచ్చిందండి ఈ ఆలోచన? దేశం ప్రపంచంలో ఏ నాయకుడైనా కనీసం ఈ ప్రతిపాదన మైక్రోసాఫ్ట్ ముందు చేశారా? అందుకే ఇది అద్భుతమైన కార్యక్రమం అని నేను చెప్తా ఉన్నాను. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల అన్ని యూనివర్సిటీల్లో గ్రామీణ విద్యార్థులు ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అందరూ కూడా బెనిఫిట్ అయ్యే విధంగా రూపకల్పన చేసి 1,62,000 మందిని విద్యార్థులను తీసుకొని వచ్చి ఈ రోజు కేవలం కొద్ది నెలల్లోనే 40,000 మంది సర్టిఫై అయిపోయి మన ముందు నిల్చొని ఉన్నారు. 40,000 మంది సర్టిఫై అవటం కూడా end-to-end సర్టిఫికేషన్ తర్వాత 40 మందికి సర్టిఫికేట్లు రావడం ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి. మైక్రోసాఫ్ట్ ఈజ్ వెరీ హ్యాపీ విత్ దాట్.